సినిమా ఎక్సలెంట్. సుష్మా స్వరాజ్ గురించి ఇంప్రెషన్ బాగుంది, అన్ని బాగుంది. సినిమా ఎక్సలెంట్, సింపుల్ గా సూపర్ ఉంది సినిమా. సూపర్. కంటెంట్ ఏంటి, స్టోరీ ఏంటి? స్టోరీ మధ్యకాలంలో స్టోరీ అది అక్కడ లాగ్ ఏమైనా ఉందా? మంచిగా ఉందా? సినిమా చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఎమోషన్ హైలైట్. ఓషన్లో, సముద్రంలో బోట్ సీన్స్ కానీ, పాకిస్తాన్ జైల్లో సీన్స్ కానీ ఎక్సలెంట్. సినిమా బ్లాక్ బస్టర్. స్టోరీ కొత్తగా ఉన్నాను. స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీ, నేచురల్ జరిగిన స్టోరీ, కానీ మేకింగ్ స్క్రీన్ ప్లే బాగుంది. చందు మొండేటి చైతన్య కాంబినేషన్ సూపర్ హిట్. నాగ చైతన్యకి ఇప్పుడు దాకా 100 కోట్ల షేర్ లేదు, ఇది 100 కోట్ల షేర్ పడతా 80 to 100 రావచ్చు. సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? సినిమాలు అన్ని ప్లస్లే కనిపించినాయి. ఒక ఎమోషన్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్. ఆ సాంగ్స్ సినిమా మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బాగా లేపేశారు. నాగ చైతన్య ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఎలా చేశారు? ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అలా చెప్పినట్టు నాగ చైతన్య నెవర్ బిఫోర్. సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది? ఎక్సలెంట్. ఆల్రెడీ మనం లవ్ స్టోరీలో చూసాము, దానికి 100 ఇంతలు ఉంటుంది. అంటే సినిమాలో మీకు కంటెంట్లో ఏం కన్వే చేద్దాం అనుకున్నా డైరెక్టర్? ఓవరాల్ ఎమోషన్. ఒక భార్యాభర్తలు, ఒక ప్రేమికులు దూరంగా ఉండి విడిపోయి వాళ్ళ ప్రేమను ఎలా సాధించుకున్నారు, వాళ్ళు పడ్డ కష్టాలు మొత్తం ఎమోషన్, చాలా ఎమోషనల్ రైడ్. మంచి మెసేజ్ మూవీ. మెసేజ్ ప్లస్ ఎమోషన్ రెండు ఉన్నాయి. నాగ చైతన్యకి మాస్కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సూపర్ హిట్. సినిమాలో లవ్ స్టోరీ అన్న. లవ్ బాగుంది, లవ్ స్టోరీ బాగున్నాయి, ఎమోషన్స్ బాగున్నాయి, లవ్స్ చాలా బాగున్నాయి. సో ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా ఉన్నాయి, చాలా ఎమోషన్స్ చాలా ఉన్నాయి. కాంబినేషన్ ఎలా ఉందన్న? అది సూపర్ కాంబినేషన్ కానా, దానికి మనం ఏం చెప్పడానికి లేదు కదా. సూపర్ కాంబినేషన్ బాగుంది, బాగుంటాయి, ఎమోషన్స్ చాలా ఉన్నాయి. లవ్ స్టోరీ సాంగ్స్ అసలు ఆల్రెడీ హిట్ కదా, చాట్ బస్టర్ కదా. కాకపోతే ఫస్ట్ హాఫ్లో అన్ని 3 సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి కాబట్టి ఆ మ్యూజికల్ సాంగ్ రావడం చాలా మంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మనం అనుకునే ఒకటి లాగా ఉన్నది, కానీ అల్లోకి వచ్చినాక ఇంకో లాగా ఉంది. రైట్ అన్న. పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి సీన్స్, ఎలా ఉన్నాయి? నార్మల్గా అంత కాకపోతే నార్మల్గా బాగానే ఉన్నాయి, కాకపోతే జర బాగా ఫీలింగ్ బాగుంటుంది. హిట్ అనా చూడు ఎట్లుండదు అలా. ఏదైనా మూవీ అయిపోయినా క్లైమాక్స్ పబ్లిక్ అంతా ఒరిగిరా అంటే హిట్టే హిట్ అది. ఓకే రైట్, థ్యాంక్ యూ. కొట్టారంటారా ఈ మూవీ? భయ్యా సూపర్ హిట్, నటించలేదు, జీవించాడు, రాసి పెట్టుకోండి. మీకు ఏం నచ్చింది అన్న సినిమాలో ఎక్కువ? లవ్ స్టోరీ భయ్యా, పక్కా లవ్ స్టోరీ, ఒరిజినల్ లవ్ స్టోరీ తీసాడు. ఈ వ్యాలంటైన్స్ డే రిలీజ్ చేయాలి, కానీ వీకెండ్ కదా వాళ్ళ కలెక్షన్ కోసం ముందు రిలీజ్ చేశారు. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది. బోర్ కొట్టకుండా ఉందా సినిమా? అస్సలు బోర్ కొట్టదు భయ్యా, లాస్ట్ వరకు బోర్ అనేది కొట్టలేదు, చివరి వరకు చూస్తారు.